లంచం అడిగే అధికారులను చూసింటారు. 5 ఇయ్యకపోతే పనులు కావని లంచం ఇచ్చే పబ్లిక్ ని సుతం చూసే ఉంటారు. కానీ ప్రజలకు ఏదన్నా మంచి చేయాలని చూసే అధికారులు చాలా అర్థకుంటారులా. వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా చేసి మాట నిలబెట్టుకున్న అధికారులను పబ్లిక్ కూడా గుండెల పెట్టుకొని చూసుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు రాజేషి సారు మంచి మనసుకు అసంటి గొప్ప గౌరవమే దక్కింది. మరి ఏమైందో చూడుండ్రోల్లా. అరే రాకిట్ల పున్నమి రాకముందే ఎవ్వలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేషి సార్కు రాఖీ కడతాంది కదా. మళ్ళా అట్టి రాఖీ సుతం కాదల్లో, సారుకు వెండి రాఖీ కట్టింది అవ్వ. నుదుట బొట్టు పెట్టి మెడల తువాల కప్పి సన్మానించి సొంత అన్న లెక్కనే కలెక్టర్ సార్కు రాకెట్ కట్టి సంబరపడ్డది. ఇక కలెక్టర్ సారు సుతం ఈ అవ్వను దేవుడిచ్చిన చెల్ల లెక్క భావించి రాఖీ కట్టినందుకు కొన్ని పైసలు చేతిలో పెట్టిండు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో పెట్టిన ప్రజావాణి కార్యంలో జరిగిందొల్లా ఇట్లా. ఇంతకు ఎవలీమే రాకిట్ల పున్నమి రాకముందే సారుకు ఎందుకు రాఖీ కట్టింది అనే కదా మీ డౌట్ అనుమానము. ఈ అవ్వ పేరు సుభద్ర నటనొల్లా, దివ్యాంగురాలు. బజార్ హత్నూర్ మండలం జాతర్ల ఊరట ఈమెది. కలెక్టర్ రాజేషి సారును ఇందిరమ్మ ఇల్లు కావాలి సారు అని అడిగితే సారు మంచి మనసు చేయంగా సుభద్రవ్వకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవ్వుడే కాకుండా మొన్ని నడమనే సంబరంగా పాలు వంగించి ఇండ్లకి సుతం వచ్చిందట. మరిగా కలెక్టర్ సారు దయతోటి ఇంటికి ఓనర్ అయింది కదా. అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కలెక్టర్ సారును దేవుడిచ్చిన అన్న లెక్క భావించి ఆయనకు వెండి రాఖీ కట్టి సంబరపడ్డదన్నట్టు. కలెక్టర్ సారు సుతం అరే సుభద్ర గారు అంటూ చాలా ఆప్యాయంగా వల్కరించిండు. ఇగిదంతా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది కాబట్టి అక్కడ యవ్వ ప్రేమను కలెక్టర్ సారు మంచి మనసును చూసినోళ్ళందరి కండ్లల్లా నీళ్లు తిరిగినే అనుకోరాదుండ్రి. మస్తు సంబరపడ్డారు అందరూ. గందుకే అంటారు కదా, మనం ఎదుటోళ్లకు మంచి చేస్తే ఆ మంచి ఏదో రకంగా తిరిగొత్తదని. ఆ రకంగా కలెక్టర్ సారు మంచి మనసు చేయంగా అన్నా చెల్లెండ్ల అనుబంధమే ఏర్పడ్డదంటే చాలా గొప్ప ముచ్చటే పోన్రి.